తాప్సీ మొన్నటి వరకు హిందీలో కూడా హిట్లు కొట్టలేని పరిస్థితుల్లో చిక్కుకుపోయింది. ఎన్ని సినిమాలు చేసినా మ్యాగజైన్లకు ఎక్కేసి బ్రాలలో ఫోజులు ఇచ్చినా కూడా అమ్మడికి బ్రేక్ మాత్రం రాలేదు. అయితే అనుకోని అమావాస్య నాడు ఫుల్గా వర్షం కురిసి కొత్త మొలకలు వచ్చినట్లు తాప్సీ కెరియర్లో పింక్ వచ్చి పడిందండి. దాంతో ఇక అమ్మడు రేంజే మారిపోయిందిలేండి. వరుసగా గాజీ, తడ్కా, నామ్ షబానా వంటి సినిమాలు ఇప్పుడు తాప్సీ కిట్టీలో ఉన్నాయి. అందుకే కాబోలు అమ్మడు టాలీవుడ్ ఘోరం బాబోయ్ అంటూ కామెంట్లు చేసేస్తుందండోయ్. సౌత్లో తన అనుభవాల గురించి వర్ణించిన ఈ సుందరి తెలుగులో ప్రొడ్యూసర్లు తనకు రెమ్యునరేషన్ సరిగా ఇచ్చేవారు కాదని, ఓ నిర్మాత ఏకంగా చెల్లని చెక్కులు ఇచ్చి మోసం చేశాడు అని కూడా చెప్పింది. హీరోలకు మాత్రం సినిమాలు ఫ్లాప్లైనా భారీగానే ముట్ట చెప్తారు, కానీ హీరోయిన్లను మాత్రం తొక్కేస్తారని కామెంట్లు చేసింది. ఇన్నాళ్ళు కేవలం సినిమాల్లో సరైన ఆఫర్లు రావడం లేదు అని చెప్పిన తాప్సీ ఇప్పుడు సడన్గా గొంతు పెంచేసి ఏకంగా ఇండస్ట్రీ మీద నిప్పులు చెరిగేస్తుంది. జాగ్రత్త తాప్సీ, మీ అక్కయ్య ఇలియానా కూడా అక్కడ 2 సినిమాలు రాగానే ఇలాగే నోరు పారేసుకుంది. ఇప్పుడేం జరుగుతుందో చూస్తున్నాంగా. వెటకారం కాదండోయ్, తాప్సీ మంచి కోసమే చెప్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోల్డెంత న్యూస్ బోల్డ్గా.